హలో! నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. అండ్ మనతో పాటు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్ అండి. సో, చాలా వీడియోస్‌లో చాలా విషయాల గురించి మనం మాట్లాడాం. అండ్ ఇవాళ గూడా ఒక చిన్న న్యూస్ వినిపిస్తుంది. లైక్ 6,000 వీసాస్ రివోక్ అయిపోయాయి యూఎస్‌లో. స్టూడెంట్ వీసాస్ అని ఎక్కువగా. సో, ఎందుకు అవును. అలా అయ్యాయి అంటే 6,000 ఈస్ నాట్ ఎ స్మాల్ నంబర్ కదా! సో, ఒకేసారి అంతమంది వీసాస్ ఎందుకు రివోక్ చేయాల్సొచ్చింది? సో, అంటే దీనికొక చిన్న క్లారిఫై ఇస్తానండి. ముందు మనం ఎక్స్‌ప్లనేషన్‌కెళ్ళే ముందు. ఇది 6,000 వీసాస్ అనేది ఈ హోల్ లైక్ 6, 7 మంత్స్‌లో రివోక్ అయిన ఇది వీసాస్ 6,000 వీసాస్. ఈరోజు ఓకే. ఒక్కరోజు అయిన వీసాస్ కాదు. సో, మీరు బాగా గుర్తుకుంటే సెవిస్ టర్మినేషన్స్, వీసా రివోకేషన్స్ అని ఏప్రిల్ మంత్‌లో జరిగింది. అంటే స్టూడెంట్స్‌ని అంటే విపరీతమైన వీసాస్ రివోక్ చేశారు అనేది ఏప్రిల్ మంత్‌లో మీరు నన్ను ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు అంటే ఓకే. ఎందుకు కారణం అని మనం అడగడం సో, మాట్లాడామండి. ఆ టైంలో యాహ్! సో, ఆ కారణమే ఇప్పుడు మళ్ళీ అఫీషియల్‌గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే 6,000 వీసాస్ అనేది రివోక్ చేసాం ఈ 1 ఇయర్‌లో. సో, ఇది డేటా అంటే దీనివల్ల కారణాలింది. ఎందుకు వీసాస్ అనేది రివోక్ చేస్తున్నాం అనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈరోజు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు కొంచెం మన వాళ్ళు మళ్ళా అంటే 6,000 వీసాస్ రివోక్ అయ్యాయా? అంటే ఏంటి దీని పరిస్థితి ఏంటి అనేది కొంచెం మళ్ళా మన వాళ్ళు కొంచెం భయపడడం జరుగుతుంది. ఓకే. సో, అసలు మెయిన్ రీజన్స్ ఏం జెప్పారండి? ఈ వీసాస్ రివోక్ చేసే టైంలో దేని వల్ల రివోక్ అయినాయి? అంటే యూజువల్‌గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద మనం రీజన్స్ ఏమన్నా ఒకటి డ్రింకింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ అండి. అంటే వీసా అనేది అంటే మార్క్ రూబోగల్ ఏం చెప్తున్నారంటే హూ ఈస్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ తనేమంటున్నాడంటే వీసా ఈస్ నాట్ యువర్ కాన్స్టిట్యూషనల్ రైట్. అంటే వీసా ఇష్యూ చేయడం గాని, రివోక్ చేయడం గాని ఎక్కడే గాని రాజ్యాంగంలో రాయలేదు. సో, దీనికి మేము యథాచ్ఛివగా మేము ఏదనుకుంటే మేము అది వీసా రివోక్ చేసే కెపాసిటీ గవర్నమెంట్‌కుంటది. దీనివల్ల కారణాలు అనేది కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే అసాల్ట్ అంటే ఇప్పుడు నార్మల్‌గా స్టూడెంట్స్ ఒకే రూమ్‌లో ఉండడం వల్ల అబ్బాయిలు నార్మల్‌గా కొట్టుకోవడం కానీ, ఇవన్నీ నార్మల్‌గా జరుగుతుంటాయి. అంటే స్కూల్‌లో గొడవడడం గాని, లేకపోతే ఎవరైనా ఇట్లా ఫోను చేస్తారు పోలీసులకి ఫోను చేస్తారు. అంటే లాస్ట్ టైమ్ కూడా మీకొకటి చెప్పాను. ఈ డొమెస్టిక్ వయలెన్స్ కేస్ అనేది ఎలా నడుస్తుంటది అని. జస్ట్ ఇట్లా చెయ్యెత్తింటారు, బయట ఎవరో చూసింటారు, కాల్ చేస్తే సో, యూ ఆర్ డన్. అంటే యూ డోంట్ హావ్ ఎనీ రైట్ కదండీ. ఇప్పుడు నార్మల్‌గా వేరే వ్యక్తిని కొట్టడానికి గాని, హానిపరచడానికి మీకెక్కడే గాని హక్కు అనేది కల్పించలేదు. మీ భార్య అయినా గాని, మీ కొడుకైనా గాని, మీ కూతురైనా గాని లేకపోతే ఎవరైనా కానీ మీకెక్కడ హక్కు కల్పించలేదు కాబట్టి ఎవరైనా చూసినా గాని ఫోను జేస్తారు. అట్లనే డ్రింకింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ అండి. లాస్ట్ టైమ్ గూడా మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. బండి తోలితే మాత్రం తప్పకుండా క్యాచ్ అండ్ రివోక్ పాలిసీ ఉపయోగిస్తున్నారు. అంటే అప్పటికప్పుడు పట్టుకుంటారు. అప్పటికప్పుడు డిపోర్టేషన్ సెంటర్‌లో పెట్టేస్తారు. మనల్ని పంపించేస్తారు. అంటే అంత సీరియస్‌గుంటది. ఆహ్, క్యా డ్రింకింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది. అంటే ఈ ఆల్కహాల్ తాగుతా తోలడం. ఎందుకంటే మీరు హానిపరుచుకోవడం లేదు. మీరు వేరే వ్యక్తిని మీరు హానిపరుస్తున్నారు. ఈ తాగి తోలడం వల్ల ఏమైతుందంటే, ఇప్పుడు మీకేదన్నా అయిపోయిందనుకో మీకేం ఇష్యూ ఉండదు. ఎందుకంటే మీరు తప్పు చేసి మీరు వాలంటరీగా కన్సెంట్ ఇచ్చి బండి తోలుతున్నారు కాబట్టి. దాని ద్వారా ఒక 5, 6 మందిని మీరు చంపుతారు. సో, అది కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే షాప్ లిఫ్టింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. అంటే మనం ఈ మధ్య చూసింటాం కొంతమంది మన విద్యార్థులు గాని అంటే షాప్ లిఫ్టింగ్ అనేది విచ్ ఇస్ నాట్ న్యూ. అంటే ఎప్పటినుండో జరిగేది. సో, అది కంపల్సరీగా ఏదో మన ఇండియన్స్ కొంచెం ఏదో ఎక్కువ చేస్తున్నారని మనం ఏదో న్యూస్‌లో చూస్తున్నాము. సో, అంటే అది కూడా ఏంటది? వన్ ఆఫ్ ద రీజన్. షాప్ లిఫ్టింగ్ అంటే ఏం లేదండి. అంటే సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు నార్మల్‌గా స్టోర్‌కెళ్తాం. సూపర్ మార్కెట్‌కెళ్ళి బిల్ కట్టుకోకుండా జేబులో పెట్టుకొనొస్తాము. బయటికొస్తేనే పోలీసోడు పట్టుకుంటాడు. సో, అంటే ఈ మధ్య మనం ఒకటి ఇండియన్ ఒక అమ్మాయి ఏదో టార్గెట్ స్టోర్‌లో ఇట్లా కొంచెం ఏదో పిక్ చేసిందని మనం ఏదో న్యూస్ చూసాం గదా! సో, అవును. అట్లాంటివి. అండ్ ఇంకొకటేంటంటే టెర్రరిజం అనేది. అంటే ఎవరైనా కానీ యాంటీ నేషనల్ కానీ, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తే మీరు లాస్ట్ టైమ్ మనం గూడా ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూలో పాలిస్తాన్‌కి మనం సపోర్ట్ అవును. చేయకూడదు. సో, వాట్ ఈస్ ప్రొటెస్ట్ హ్యాపెనింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ చేసిన టు అస్ అని. వాళ్ళకి. సో, సో, హ్మ్. సో, దాని ద్వారా సుమారు అంటే వీళ్ళు అఫీషియల్ డేటా ప్రకారం సుమారు 200-300 వీసాస్ అనేది రివోక్ చేయడం జరిగింది. అంటే బికాజ్ దే హావ్ సపోర్టెడ్ ద పాలిస్తానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనేది. సో, యాహ్! అది కూడా మనం హమాస్ అనే ఆర్గనైజేషన్స్‌కి గాని, పాలిస్తాన్‌కి గాని సపోర్ట్ చేశారు అనే దాని గురించి సుమారు లైక్ 200-300 వీసాస్ అనేది రివోక్ చేయడం జరిగింది. మిగతాటన్ని మాత్రము నార్మల్‌గా అంటే వివిధ కారణాల వల్ల వీసాస్ రివోక్ చేయడం జరిగిందండి.
సో, యూజువల్‌గా ఈ సుమారు 200-300 వీసాస్ అనేది రివోక్ చేయడం జరిగిందండి. అండ్ హూ హాస్ సపోర్టెడ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అంటే అమెరికాకి ఎవరెవరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, వీళ్ళేదైనా అఫిలియేట్ చేస్తే వాళ్ళందరూ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హమాస్‌కి సపోర్ట్ చేయడం గానీ, లేకపోతే ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూలో పాలిస్తాన్‌కి సపోర్ట్ చేయడం గానీ, అంటే ఇలా వివిధ కారణాల వల్ల స్టూడెంట్స్ ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ వీసాస్ రివోక్ చేయడం జరిగింది. అంటే మీరు బాగా గుర్తుకుంటే సో, మన ఇండియన్ శ్రీవాస్తవ ఒక అమ్మాయి కూడా సో, అలానే వన్ ఆఫ్ ద రీజన్ లైక్ షీ వెంట్ బ్యాక్ ఈస్ హర్ వీసా హాస్ బీన్ రివోక్డ్. మీకు బాగా గుర్తుకుంటది. మన అవును. ఇండియన్ అమ్మాయి వాస్తవమే. కూడా ఏదో ఈ యాహ్! శ్రీవాస్తవ అని అనుకుంటాను. అండ్ మొహమ్మద్ ఖలీద్ కానీ, లేకపోతే ఇంకా ఒకరు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. హూ వాస్ ఎ సోషల్ యాక్టివిస్ట్ హూ హాస్ సపోర్టెడ్ ద పాలిస్తానీ. సో, వీళ్ళందరి వీసాస్ అనేది ఆ కారణంగా రివోక్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ 6000 వీసాస్‌లో ఇండియన్ ఎంతమందుండారండి? ఇండియన్ స్టూడెంట్స్? ఇప్పుడుకున్న లెక్కల ప్రకారం ఎక్కడే గాని భారతీయులకు ఇంతమంది రివోక్ అయినట్టు గాని ఎక్కడే గాని సమాచారం లేదు. లాస్ట్ టైమ్ మన వీడియోలో గూడా 50% ఇండియన్ వీసాస్ అంటే ఇండియన్ స్టూడెంట్ వీసాస్ రివోక్ అయ్యాయని ఒక అంచనా మాత్రమే. అంటే వివిధ సందర్భాల్లో వచ్చిన న్యూస్ పేపర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని 50% అంటున్నాం తప్ప ఎక్కడే గాని మనకు ఆథరైజ్డ్ సోర్స్ అనేది లేదు వాస్తవానికి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఏలియా అని ఒక ఇమిగ్రేషన్ అసోసియేషన్ అండి అది. నార్మల్‌గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అందరూ అటార్నీస్ అంతా ఇమిగ్రేషన్ ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తారో దాంట్లో ఉంటారు. సో, దాని డేటా ప్రకారం ఏంటంటే వాళ్ళు 327 ఓకే. స్టూడెంట్స్‌ని ఆహ్, డేటా కలెక్ట్ చేశారంట. సో, దానిలో సుమారు 50% అంటే సుమారు 150-160 దాకా ఇండియన్ స్టూడెంట్స్ ఉండడం వల్ల అందుకు 50% ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్ వీసాస్ అనేది రివోక్ అయ్యాయని వాళ్ళు చెప్తున్నారు. దానిలో 14% అనేది చైనా. సో, మళ్ళా దాని తర్వాత మిగతా దేశాలు అంటే నేపాల్, బంగ్లాదేశ్ గాని ఈ దేశాల నుండి వచ్చిన వాళ్ళు మిగతా షేర్ అనేది తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు ఇండియా ఇంతగా రివోక్ అయ్యాయి అంటే మన వాళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా అనే దానికి ఇంకొక సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. 2023 నుండి 2024 ఆ మధ్యలలో సుమారు 10,30,000 మందో, 34,000 మందో ఎంతమందో ఎఫ్1 స్టూడెంట్స్ ఉండడం జరిగింది. సో, దానిలో సుమారు 29% అంటే 350,000-360,000 ఎంతనో దాంట్లో ఇండియన్ స్టూడెంట్స్‌కి వీసాస్ ఇష్యూ చేయడం జరిగింది. సో, ఇఫ్ యూ లుక్ ఇంటు ద కంపారిజన్ అంటే దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మనకు క్లియర్‌గా అర్థమైతది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైగర్ షేర్ అంతా ఇండియన్స్‌కి ఉంది. దానికే అంటే మోర్ పర్సెంటేజ్ ఉంటే మోర్ వీసా రివోక్ అనేది అయితది కదా! అంటే అక్కడక్కడ తప్పులు చేయడం వల్ల. అవును. అంతే వాస్తవమే. తప్ప ఎక్కడ మనం పెద్ద ఆలోచించాల్సిన అయితే అవసరం లేదండి దాని గురించి. ఖచ్చితంగా ఇండియన్స్‌ని తీసేయాలి. ఇండియన్సే కాంపిటీషన్ అన్నట్లాంటి ఫీలింగ్ అయితే ఏం లేదా? అలాంటిదేం లేదు. అంటే మనము డేటా ప్రకారం వెళ్తే మోర్ ఆఫ్ ద షేర్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఉండడం వల్ల అంటే అక్కడక్కడ వాళ్ళు రివోక్ చేసుకుంటా అంటే మన వాళ్ళు కొంచెం అక్కడక్కడ ఏదైనా మిస్టేక్స్ చేసినా గానీ అది కంప్లీట్ రివోక్ అయ్యాయి తప్ప వి డోంట్ నీడ్ టు వరీ. అంటే ఎక్కడే గాని మన ఇండియన్స్ టార్గెట్ చేశాడు అని అయితే నాకైతే ఎక్కడ కనపరించడం లేదు. చూడాలి బట్. రైట్. అంటే ఇప్పుడు ఈ అంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నో ఇయర్స్‌గా అక్కడ ఉంటున్న వాళ్ళనే రివోక్ చేస్తున్నారు. కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళనని గాదు. అలా అని కాదు. ఎఫ్1 స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళందరికీ రివోక్ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఎఫ్1 స్టేటస్‌లో అంటే నేను ఓపీటీలో ఉన్నా, స్టెమ్ ఓపీటీలో ఉన్నా, చదువుకుంటున్నా గానీ నేనేదన్నా తప్పు చేశాననుకోండి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగి బండి తోలడం జరగడం గానీ, లేకపోతే ఇలాంటివి చేసినా కానీ సో, నాది ఎఫ్1 స్టేటస్‌లో ఉంటే నీది రివోక్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఓకే. యాహ్! సో, అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్త. జాగ్రత్తలంటే అదే అండి సింపుల్‌గా ఇప్పుడెప్పుడైనా బండి అంటే ఏదే గాని ఇక్కడున్న లా ఆఫ్ ద ల్యాండ్‌ని మనం కొంచెం యాక్సెప్ట్ చేసి అంటే ఇక్కడున్న లాని మనము ఫాలో అయితే మాత్రం నో ఇష్యూస్ అండి. సీ ఇక్కడెక్కడే గాని డ్రింకింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే అసాల్ట్ కానీ, థెఫ్ట్ కానీ, లేకపోతే మనం ఇల్లీగల్‌గా పార్ట్ టైమ్ చేయడం గానీ, ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్. అంటే ఐ డోంట్ సే క్రిమినల్ యాక్ట్స్ ఇవన్నీ క్రిమినల్ కోడ్‌లో వస్తది. అంటే మళ్ళా పార్ట్ టైమ్ చేయడం ఇవన్నీ అంతా కంప్లీట్‌గా సివిల్ ప్రొసీజర్ కిందకొస్తది సార్. సో, ఇవన్నీ ఎవరికీ గాని మనకు హక్కివ్వలేదు. మనకు వీసా ఇచ్చినంత మాత్రాన మీరు మందాగి బండి తోలడం గాని, లేకపోతే మీరు ఎవరినైనా కొట్టొచ్చు అనేది మనకెక్కడైనా హక్కివ్వలేదు. ఏ రాజ్యాంగం గాని, ఏ క్రిమినల్ ప్రొసీజర్ గాని మనకు హక్కివ్వదు కాబట్టి, సో, మనం ఇక్కడున్న లాని మనం యాక్సెప్ట్ చేసి, ఇక్కడున్న లాని మనం ఫాలో అయితే సో, వి డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్. థాంక్ యూ సో మచ్ అండి. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. యాహ్! థాంక్ యూ. తప్పకుండా. థాంక్ యూ.